పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర ముగింపు విజయోత్సవ నవశకం సభ దిగ్విజయంగా ముగిసింది. యువగలం పాదయాత్ర ముగింపు విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం జనసేన సంయుక్తంగా నిర్వహించిన నవశకం సభకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా కదిలి వచ్చారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పొలిపల్లి వద్ద నిర్వహించిన ఈ నవశకం సభ ప్రాంగణం తెలుగుదేశం జనసేన పార్టీలతో పాటు స్వచ్ఛందంగా తరలి వచ్చిన అశేష ప్రజానికంతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 6 లక్షల మందికి పైగా ఈ సభకు హాజరైనట్లు నిర్వాహకులు అంచనా వేశారు. సభ వేదికపై తెలుగుదేశం జనసేన ముఖ్య నేతలు ఆసీనులై ఉండగా లక్షలాది మంది ప్రజాబలం వేదిక కింద జయ జయ ధ్వానాలు చేస్తుండగా వేదికపైకి ముందుగా యువనేత నారా లోకేష్ ఎంట్రీ ఇవ్వగా అధినేతలు చంద్రబాబు, పవన్, బాలయ్యలు అభిమానులకు అభివాదం చేస్తూ వేదికపైకొచ్చారు. వేదికపై ఉన్న ముఖ్య నేతలను పలకరిస్తూ ముందుకు సాగి దివంగత ముఖ్యమంత్రి అన్నా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి వక్తలుగా ఎంపీ రామానాయుడు, వర్ల రామయ్యలు పయ్యావులా వ్యవహరించారు. సభను ఉద్దేశించి ముందుగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడగా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజవరపు అచ్చెన్నాయుడు, బాలకృష్ణలు మాట్లాడారు. లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్రతో పార్టీలో నూతన ఉత్తేజంతో పాటు ప్రజల్లో భరోసాను నింపిందని వారు కొనియాడారు. అనంతరం లోకేష్ తన పాదయాత్ర సాగిన విధానాన్ని వివరించారు. రెడ్ డైరీ గురించి, అందులో రాసుకున్న వారిపై భవిష్యత్తులో తీసుకునే చర్యలపై వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తనదైన శైలిలో ఉపన్యాసించి అటు టీడీపీ ఇటు జనసేన నాయకులను కార్యకర్తలను ఉత్సాహపరిచారు. చివరిగా లోకేష్ పాదయాత్ర ముగింపును విజయోత్సవాన్ని గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు అడ్రస్ చేస్తూ భవిష్యత్తులో టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉంటుందో వివరించారు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో నెలకొన్న సమస్యలను వివరిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. త్వరలో అమరావతి, తిరుపతి వేదికలుగా సమావేశాలు నిర్వహించి ఇరు పార్టీలు ఏకాభిప్రాయంతో రూపొందించిన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఓటర్ లిస్టులో దొంగలు పడ్డారని అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. మొత్తంగా నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర ముగింపు నవశకం సభ విజయవంతంగా ముగిసిందనే చెప్పాలి.